మనం అందరం కూడా దేవుని వాక్యాన్ని ధ్యానించుకున్నారండి. చూడండి, పరిశుద్ధ గ్రంథం చూద్దాం. సామెతల గ్రంథము 8వ అధ్యాయం. సామెతల గ్రంథం 8వ అధ్యాయం 34, 35 వచనాన్ని చదువుకుందాం. సామెతల గ్రంథం 8వ అధ్యాయం 34వ అధ్యాయం 35వ వచనం. అనుదినము నా గడప యొద్ద కనిపెట్టుకొని, నా ద్వారమున యొద్ద కాచుకొని, నా ఉపదేశము ధన్యుడు, నన్ను కనుకొనువాడు జీవము కనుకొను, యెహోవా కటాక్షము వారికి కలుగును. ఇక్కడ మన కటాక్షం గురించి అనండి. ఈరోజు మన సందేశం దేవుని కటాక్షం అనండి. ఇక్కడ జ్ఞానైన సొలొమోను ద్వారా పలికే మాట ఏంటంటే, ఎవరు దేవుణ్ణి గడప యొద్ద ఎవరు కాచుకుంటారో, ఎవరు దేవుని గడప ఎదుట నిత్యము వారు కనిపెడుతుంటారో, వారందరికీ ఏం కలుగుతుందంట? దేవుని కటాక్షం. అంటే దేవుని కటాక్షం అనేది ఎప్పుడు వస్తుంది ప్రేమన్నారా అని అంటే, దేవుడి దగ్గర మనము గడపకుంటా, దేవుడి దగ్గర కనిపెట్టుకున్న అనుభవం లేకపోతే మనకి ఏమి రాదంటే దేవుని కటాక్షం మనమేకి రాదు. ఈరోజు ఒక మనిషి పొద్దున్న లేసిన గానించి ఎవరి కటాక్షం కావాలనుకుంటాడు? మనుషుల కటాక్షం ఉంటే బాగుందని అనుకుంటారు. దేవుళ్ళరా, మనుషుల కటాక్షం వల్ల మనిషికి ఏ లాభము కలగదు. దేవుని కటాక్షం ఉంటేనే మన జీవితాలు మనకు మంచిగా ఉంటాయి. కాబట్టి దేవుని కటాక్షం అనేది ఒక వ్యక్తి మీదకి కలగాలంటే ఆ వ్యక్తి ఎక్కడ కనిపెట్టాలంట? గడప యొద్ద. అంటే గడప యొద్ద అంటే అర్థం ఏంటి? దేవుని సన్నిధిలో ఆయన గడప ఎదుట ప్రతి ఒక్కరూ కూడా ఏం చేయాలి? కనిపెట్టుకునే అనుభవాలు ఉండాలి. ఆయన గడప ఎదుట కనిపెట్టుకునే అనుభవం ఉన్నప్పుడు అలాంటి వారికి ఖచ్చితంగా ఏం కలుగుతుంది అంటున్నాడు? దేవుని కటాక్షము కలుగునన్నాడు. ఇప్పుడు దేవుని కటాక్షం ఒక వ్యక్తి దేవుడి దగ్గర కనిపెట్టుకునే అనుభవం లేదనుకోండి, ఇప్పుడు ఆ వ్యక్తికి ఏముండదు? దేవుని కటాక్షము ఉండదు. ఇప్పుడు దేవుడి దగ్గర కనిపెట్టుకునే అనుభవం లేని ఏ వ్యక్తి జీవితంలోనైనా వారు బ్రతుకులో ఎప్పటికీ కూడా దేవుని కటాక్షం అనేది వచ్చే అవకాశాన్ని ఆ వ్యక్తి పోగొట్టుకునే అవకాశము ఉన్నది. అందుకే మనం దేవుని కటాక్షము కనిపెట్టడం అనేది, ఆయన కటాక్షం పొందుకోవాలంటే ఆయన సన్నిధిలో మనం లేకుండా, ఆయన సన్నిధిలో మనం కనిపెట్టుకోకుండా, ఆయన దగ్గర కనిపెట్టుకున్న అనుభవాలు లేకపోతే మన జీవితంలో మన బ్రతుకులో దేవుని కటాక్షం పొందుకునే అవకాశాన్ని మనం పోగొట్టుకుంటాం. ఇప్పుడు చూడండి ప్రియులారా, ఇప్పుడు ప్రతిరోజు మనం ఏం చేస్తామంటే, ఎవరైనా ఒక అధికారి దగ్గర పనిచేశాడు, ఒక అధికారం దగ్గర పనిచేసే వ్యక్తి ఆ అధికారమైన ఆ వ్యక్తి సహాయము కావాలని ఒక వ్యక్తి కోరుకుంటున్నాడు. ఇప్పుడు కోరుకున్నవాడు ఏంటంటే, అవతల యజమానుడు సహాయం చెయ్యాలంటే అనని, యజమానుడు అధికారి సహాయం చేయాలంటే ఈ పని చేసుకున్న వాడి మీద ఏం చూపాలి? ఆ మాత్రం వాడి మీద జాలి పడటమో లేదంటే వాడి మీద కటాక్షం చూపడమో అనేది ఉంటే తప్ప యజమానుడికి ఏ మనసు రాదు? సహాయం చేసే మనసు. ఇప్పుడు నేను చెప్పే మాట ఏంటంటే, దేవుని కటాక్షం ఎప్పుడు కూడా నీకుంటే నీ జీవితానికి మంచి జరుగుతుంది. చూడండి, దేవుని కటాక్షం ఉంటే నీ జీవితానికి నీకు మేలే కలుగుతుంది తప్ప నష్టం కలిగే నీకు కలగదు. ఈరోజు చాలా మంది జీవితంలో దేవుని కటాక్షము పొందాలని, దేవుని కటాక్షము పొందుకునే వ్యక్తులుగా ఉండాలని విశ్వాసులకి అటువంటి ఆలోచన లేదు ప్రేమలరా. ఒకటే గుర్తుపెట్టుకో, ప్రపంచంలో నీకు ఎవరి కటాక్షం ఉన్నా ఎక్కడికి వెళ్ళా నీకు నీ జీవితంలో మేలు కలుగుతుందని నేను చెప్పలేను. కానీ దేవుని కటాక్షం ఉంటే ఒక వ్యక్తి జీవితంలో వారు ఎక్కడ పని చేసినా, వారు ఎక్కడ నివసించినా వాళ్ళ బ్రతుకులలో ఎప్పుడు కూడా
ఈ నెలంతటి కూడా వారికి దైవ కటాక్షము దేవుడు కలుగు చేస్తూనే ఉంటాడు. దైవ కటాక్షం ఎల్లవేళలో మనకు తోడుగా ఉంటది ప్రేమన్లారా. అందుకే మోషే ఏమంటాడంటే నిర్గమాకాండం 33 అధ్యాయంలో 16 వచ్చిన ఏమంటాడు తెలుసా? అయ్యా నీ దాసుడు ఎల్ల నా ఎల్ల నువ్వేం చూపమంటున్నాడు మోషే? నీ కటాక్షము చూపు అంటే మోషే ఏమడుగుతున్నాడు? నిర్గమాకాండం 33 అధ్యాయం 16 వచ్చులో నీ దాసుడు వల్ల నువ్వేం చూపావు? నా ఎడల ఈ ప్రజల నీవు కటాక్షము కలుగుదనని దేని వల్ల తెలియబడును అంటే, అయ్యా ఈ ప్రజలకి నాకు నీ కటాక్షము చూపునడుకు దేని వల్ల తెలుసుకోవాలి అంటే, మోషే ఇక్కడ దేవుని కటాక్షము చాలా గొప్పది, దేవుని కటాక్షము దేవుని ప్రజల మీద ఉండాలి, దేవుని కటాక్షం నా మీద కూడా ఉండాలి అని మోషే ఎంతో ఆరాట పడుతున్నాడు ప్రేమలారా. ఈరోజు ప్రేమలారా ఇక్కడ చూడండి, కటాక్షం అనే పదం మూలవాక్యం ఎప్పుడుంది? కనిపెట్టుకున్న వారి దగ్గర అన్నాడు. గడప ఎద్దు కనిపెట్టుకో వారికి అప్పుడు ఏం కలుగునన్నాడు అంటే, గడప ఎద్దుట కనిపెట్టకపోతే ఏమి రాదు? ఈరోజు దేవుని కటాక్షము రావాలంటే నువ్వు ఎక్కడో దేవునికి పక్కన పెట్టి దేవుని మార్గంలో లేకుండా, దేవునితో సంబంధం లేకుండా, దేవుని మార్గంలో మీరు లేకపోతే నీ కుటుంబాన్ని కానీ, నీ జీవితంలో కానీ, నువ్వు చేసే వ్యాపారం కానీ, నువ్వు చేసే పనిలో కానీ దైవ కటాక్షం ఎలాగొస్తుంది? ఒకసారి ఆలోచించండి. ఏంటరా మనుషుల కటాక్షం కూడా ఉంటుంది. మనుషుల కటాక్షం ఎలా ఉంటుంది అంటే ఈ రోజు ఉంటుంది, చెప్పాలి. మనుషుల కటాక్షం ఎలా ఉంటుంది? ఈ రోజు ఉంటుంది, రేపు ఉండకపోవచ్చు. కానీ నిత్యము దేవుని కటాక్షం నువ్వు దారి తప్పిపోయినప్పుడు కూడా ఆయన నీ మీద కటాక్షం చూపాలనుకుంటున్నాడు. నువ్వు దేవుని మార్గంలో విడిచిపెట్టినప్పుడు కూడా నా వైపు ఎప్పుడు తిరిగితే వాడి మీద కటాక్షం చూపుతావని దేవుడు ఎక్కువగా మనం ఏం చేస్తున్నాడు? ఆశ ఆశ కలిగి ఉంటున్నాడు. కాబట్టి ఈరోజు పిల్లరా దయచేసి ఏది కోల్పోయినా నువ్వు పర్లేదు, నీకు అర్థమైందా? ఏది కోల్పోయినా సరే పర్లేదు, కానీ దైవ కటాక్షాన్ని కోల్పోతే నీ జీవితంలో నువ్వు ఏది చేసినా నీకు కలిసి రాదు. నీకు అర్థమైందా? నువ్వు ఎంత కష్టపడు, ఎంత ప్రయాసపడు, ఎంత శ్రమ పొందు, కానీ దైవ కటాక్షం లేకపోతే నీ జీవితంలో నువ్వేది సాధించలేవు. అందుకే మనకు కావాల్సింది ఏంటంటే దేవుని కటాక్షం చాలా కావాలి. దేవుని కటాక్షం కావాలంటే నువ్వు మందిరాన్ని మానేస్తే కటాక్షం రాదు. నువ్వు దేవుని కటాక్షం కావాలంటే దేవుని వాక్యాన్ని అనుసరించకపోతే దేవుని కటాక్షం రాదు. నువ్వు దేవునికి ఇవ్వవలసింది నువ్వు నీ కష్టాజీవితంలో దశంభాగిస్తేనే దేవుని కటాక్షం నీ జీవితంలో వచ్చే అవకాశం ఉంటుంది. దేవునికి ఇచ్చే విషయంలో వెనకపడితే దేవుని కటాక్షం కోల్పోయే ప్రమాదం ఉంటుంది. కాబట్టి ఎప్పుడు సంఘానికి కట్టుబడి ఉంటేనే దైవ కటాక్షం ఉంటుంది. సంఘాన్ని విడిచి సంఘాన్ని నువ్వు దారి తప్పిపోతే నీ జీవితంలో రోజు కష్టపడటమే తప్ప నీ జీవితంలో మనస్ఫూర్తిగా పడుకునే రోజు నీకు ఉండవు. అర్థమైందా? కష్టపడటమే కానీ ఇంట్లో ప్రశాంతత ఉండదు. ఈ నెమ్మదిగా పడుకునే అవకాశం నీ జీవితంలో నువ్వు అనుభవించలేవు. అందుకే నీకు కావాల్సింది ఏంటంటే ఎవరు లేకపోయినా దేవుని కటాక్షం అనేది మన జీవితంలో ఖచ్చితంగా ఉండాలి. ఆయన కటాక్షం మన జీవితంలో కలిగి ఉంటేనే మన బ్రతుకులు మార్చబడతాయి. దేవుని కటాక్షం లేకపోతే ఒక మనిషి జీవితంలో అభివృద్ధి ఉండదు. దేవుని కటాక్షం లేకపోతే ఒక వ్యక్తి తన స్థితిగతులు మారే అవకాశము ఉండదు. అందుకే ఈరోజు దేవుని కటాక్షము ఏ కుటుంబం వైపు ఉంటుందో, దేవుని కటాక్షము ఏ ఇంటి మీద ఉంటుందో, దేవుని కటాక్షం ఎవరు బ్రతుకులో ఉంటుందో వారి జీవితాలు ఎలాగుంటే తెలుసా? ఇది చూడండి, వారు కొంచెము తెచ్చుకున్నా సరే అనండి మా చెప్పండిరా, వారు కొంచెము తెచ్చుకున్నా సరే వారు ఎలాగుంటారు? చాలా ప్రశాంతంగా ఉంటారు అనండి అమ్మ. ఎలాగుంటారా? చాలా ప్రశాంతంగా ఉంటారు. అయ్యా వీరు కష్టపడుతున్న ఇంత ప్రశాంతంగా ఎందుకున్నారు? ఒకటే,
వీరు ప్రశాంతంగా ఉన్నారంటే వీళ్ళ మీద ఏముంది? దేవుని కటాక్షం ఉంది. దేవుని కటాక్షం ఉండటం వల్ల వీళ్ళు ఏమయ్యుతున్నారు? ప్రశాంతంగా ఉన్నారు అనండి. అలాగే ఆదికాండం 18 అధ్యాయంలో మంచి ఎండ అనండి. ఏ టైము? ఎండ టైములో అబ్రాము ఇంటికి ముగ్గురు వ్యక్తులు వచ్చారు అనండి. అమ్మా చెప్పండి. ఆ ఆదికాండం 18 అధ్యాయంలో 3వ వచనం ఏమంటాడంటే, ఆదికాండం 18 అధ్యాయం 3వ వచనం ఏముంది? ప్రభువా ఏమన్నాడు? ప్రభువా నీ కటాక్షం ఏమన్నాడు? నీ కటాక్షము నా మీద ఉండనియల్లా, నీ దాసును నువ్వేమైపోవు? దేవుని కటాక్షం ఉంటే దేవుడు ఏమవుడు? ఆయన దాటిపడే అవకాశం ఉండదు. అబ్రాము ఎండవేల్లో పనిచేస్తున్నాడు, ఎండవేల్లో ఉంటున్నాడు, గుడారంలో బయట. వెంటనే ముగ్గురు వ్యక్తులు వచ్చారు. అక్కడ సంభవించింది ఏంటంటే అబ్రాము ఏమన్నాడు? యెహోవా అనండి. ఏమన్నాడు? అమ్మ ఏమన్నాడురా? యెహోవా ఆ నీ ప్రభువా, అక్కడ ఏమన్నాడు? ప్రభువా నీ కటాక్షం నన్ను ఏం చేయొద్దు, నువ్వు ఉన్నియల్లా నన్ను నువ్వు దాసునేమవు. అంటే అబ్రాము ఏం కావాలనుకుంటున్నాడు? చెప్పాలి. అయ్యా కటాక్షం కావాలనండి. అమ్మ ఏం కావాలి? ప్రభువా కటాక్షం కావాలి, కటాక్షం చూపునైనా అని ప్రభువుని అడుగుతున్నాడు. ప్రభువా అనే పదం వాడాడు ఇక్కడ. కాబట్టి ఈరోజు ప్రేమలరా, దేవుని కటాక్షం అనేది మన జీవితాల్లో మన బ్రతుకుల్లో ఉంటే అది మన జీవితంలో ఒక ఆశీర్వాదంగా చెప్పండి మార్చబడుతుంది. ఇప్పుడు దేవుని కటాక్షం రావాలంటే నీ జీవితంలో నీ సొబుద్ధిని నువ్వు ఆధారం చేసుకోక, లోకాన్ని నువ్వు ఆశ్రయించక, లోక వైద్యం ఆశ్రయించక, లోకాన్ని నువ్వు ఆశ్రయించే దేవుని కటాక్షం రాదు. దేవుని బలాన్ని నువ్వు ఆశ్రయించాలి. దేవుణ్ణి ఆశ్రయిస్తూ బ్రతకాలి. మనుషులు వాటి మీద నమ్మకం ఉంచక దేవుని మీదే నమ్మకం ఉంచాలి. అప్పుడే నీ మీకేం కలుగుతుంది? దేవుని కటాక్షం కలుగుతుంది. ఆయన కటాక్షం నీకు కలిగిన చోటు నీ జీవితం ఎలాగుంటా తెలుసా? ఎలాగుంటా తెలుసా? నీ బ్రతుకులో ఎప్పుడు కూడా నువ్వు సంతోషంతో నీ కుటుంబంతో నువ్వు వెళ్ళబురుస్తావు అనండి. నువ్వు సంతోషంతో ఆనందంతో కలిగి ఉండే అవకాశాన్ని దేవుడు కలుగు చేస్తాడు. ఆయన కటాక్షం లేకపోతే మనకి ఎన్ని ఉన్నా మనం బలహీనమే అనండి. అమ్మ చెప్పండిరా. ఆయన కటాక్షం లేకపోతే మనకి ఎన్ని ఉన్నా సరే మన జీవితంలో ఆయన కటాక్షం లేకపోతే మన బ్రతుకులు చిగురింపబడవు. మన బ్రతుకులు చిగురింపే అవకాశం ఉండదు. అందుకే ఈరోజు నేను చెప్పే మాట అంటే, దేవుని కటాక్షం కావాలంటే నువ్వు దేవుడు సరైన మార్గంలో నువ్వు నడడం నేర్చుకోవాలి. నువ్వు దేవుని మార్గంలో దారి తప్పుతాను, తావు తప్పుతానంటే దేవుని కటాక్షం నీ జీవితంలో పొందుకునే అవకాశాన్ని కోల్పోతావు. నువ్వు నామకార్థంగా భక్తి చేయకూడదు. దేవుని పట్ల సంపూర్ణమైన భక్తి చేయాలి. భక్తి కలిగి ఉండాలి. ప్రతి ఆదివారం ప్రతి శుక్రవారం మందిరము వైపు సంఘాన్ని అంటు పెట్టుకోండి. ఆదివారం వస్తే దేవుడు నీ జీవితంలో ఏవి నీ పరిస్థితులు నీకు వాటికి అధిగమించిన సమస్యల కంటే దేవుడి కటాక్షం అధికముగా నీ మీద దిగి వస్తుంది. ఆయన కటాక్షం అంత ఎక్కువ వస్తుంది ప్రేమలరా. ఆయన కటాక్షం అని కదా మన బ్రతుకులో లేకపోతే నువ్వు ఎలాగుంటావు చేస్తా? పేరుకే మనిషి అనండి. అమ్మా చెప్పండిరా. పేరుకే మనిషి, కానీ నీ జీవితంలో అనేకులకి అభివృద్ధి కలిగే అవకాశం నీకు ఉండదు. అనేకులకి మేలుకరంగా నువ్వు ఉండలేవు. అనేకులకి ఆశీర్కరంగా ఉండలేవు. కాబట్టి కొన్ని సందర్భంలో ఇన్నాళ్ళంతా దేవుని కటాక్షం అనేది మన మీద లేదేమో. ఇప్పుడైనా నువ్వు దేవుని కటాక్షం నీ మీకు ఎక్కువగా రావాలంటే ఆయన గడప ఎద్దుట నువ్వు కనిపెట్టుకున్న అనుభవంలో నువ్వు ఉండాలి. కనిపెట్టుకున్న వాడికి ఏదైనా పొందుటకు హక్కు ఎలాగో, దేవుడి దగ్గర కనిపెట్టుకునే అనుభవాలు ఒక వ్యక్తి ఆత్మీయ జీవితంలో ఉంటే తప్ప దేవుని కటాక్షం ఆ వ్యక్తి మీకు వచ్చే అవకాశం ఆ వ్యక్తికి ఉండదు. మనం ఆలోచించాలి. మనకు కావాల్సింది మనుషుల కటాక్షం కాదు. చెప్పండి.
చెప్పండి తల్లి, ఎవరి కటాక్షం కావాలి? దేవుని కటాక్షం కావాలి. ఆయన కటాక్షం కావాలనేది మనం ఎప్పుడు కోరుకోవాలి. ఆయన కటాక్షం కలిగి ఉన్నప్పుడు నీ జీవితం ఊహించే రీతిగా మారిపోయే అవకాశం ఉంటుంది ప్రేమలరా. కాబట్టి దేవుడు అందరి మీద కటాక్షం ఇవ్వాలనుకుంటాడు అనండి. అమ్మా చెప్పండి. దేవుడు అందరికీ కటాక్షం ఇవ్వాలనుకుంటాడు. కానీ అందరూ కూడా ఎలాగుండాలి చెప్పాలి? అందరూ ఎలాగుండాలి? దేవుని మందిరం వైపు, దేవుని సన్నిధికి వచ్చేవారుగా అందరూ ఉండాలి. అందరూ భక్తి చేసేవారుగా ఉండాలి. అందరూ దేవుని మార్గంలో నడిచేవారుగా ఉండాలి. అప్పుడే వారి బ్రతుకులు, ఆయన కటాక్షం వారి బ్రతుకులో ఉండే అవకాశాలు ఉంటాయి. విన్నరా? ఈరోజు నాలాంటి వారు ఈరోజు 4 మాటలు చెప్తున్నానంటే, ఈరోజు సంఘాన్ని కానీ కుటుంబ వ్యవస్థ నడిపించుతున్నానంటే నాలో ఏముంది చెప్పండి? నేను బలహీనుని. కానీ దేవుని కటాక్షం ఉంది కాబట్టి ఈరోజు నా జీవితంలో 10 మందికి దేవుని మాటలు చెప్పి అనేకుల్ని దేవుని మాటలో నడిపించే మార్గాన్ని నాకు దేవుడు ఇచ్చాడు. ఈరోజు ఎక్కడికి వెళ్ళినా అనేకుల దగ్గర విలువ ఇచ్చాడంటే, నాలాంటి వాడి విలువ ఎవరు ఇవ్వరు, ఎందుకంటే అక్షర జ్ఞానం లేనివాడిని. కానీ ఈరోజు సమాజంలో నాకనేది విలువ ఉంది, సమాజంలో నాకంటే ఒక పేరు ఉంది, సమాజంలో నాకంటే గుర్తింపు ఉంది, మంచి పేరు ఉంది. నాలాంటి వారికి ఈ స్థాయి ఉందంటే దైవ కటాక్షం అనేది నా మీద ఉంది కాబట్టి మర్చిపోకూడదు. ఒకసారి ప్రార్థనకి వెళ్ళి వస్తున్నాం నైట్ టైం. ఎక్కడికి వెళ్ళి వస్తున్నాం? నైట్ టైం ఎన్ని గంటలకంటే సుమారుగా అక్కడ ప్రార్థన ముగించుకొని 1 గంట అయిపోయింది మన 2 వారాల కింద. వెంటనే కరెక్ట్గా మేము ఎక్కడికంటే మనం పెందురు తాపకల నుంచి వస్తుంటే వెంటనే పోలీసులు ఆపారు. ఏం ఆపారు? పోలీసులు ఉన్నారు, తర్వాత సిఐ గారు ఉన్నారు. అటు అందరిని ఆపుతున్నాయి, ఎవరెవరు వచ్చినా అందరిని ఆపి ఉంచారు. నేను వచ్చాను. ఎవరయ్యా మీరు? నేను పాస్టర్ గారిని అన్నాను. ఏమన్నాను? నేను పాస్టర్ గారిని, ఒక సభల్లో వాక్యం చెప్పి వస్తున్నాను సార్ అని. పాస్టర్ గారా? ఏయ్ వెళ్ళిపోమన్నా. ఏమన్నారు? వెళ్ళిపోమన్నా. మనం ఎవరో ఆయన ఎవరో చెప్పండి. ఏంటి మనం ఎవరు? పాస్టర్ గారా? పంపించండి, వెళ్ళిపోమన్నా. మీతో వాళ్ళు ఉన్నారు, బాగా ఉందాగా ఉన్నారు, నేను బలహీనంగా ఉన్నాను. నన్ను వెళ్ళిపోమా, వాళ్ళందరూ స్వస్తున్నారు. అంటే దానికి ఒక క్యారెక్టర్స్, ఒక విలువ ఉంది. ఎందుకు అంటే దేవుని కటాక్షం ఉంది. మనలోటులకి ఏం బలం ఉంది చెప్పండి? అంతేనా? ఆయన కటాక్షం ఉంది కాబట్టి అంత యోధాలో ఉన్న ఉద్యోగ ఆ స్థాయి కలిగిన వారు కూడా మనకేమిచ్చారు ఆయన చెప్పండి? విలువ ఇచ్చారు. నన్ను నన్ను నించోబెట్టిన వాళ్ళది ఎక్కువసేపు అతను ఉండకూడదు, వెళ్ళిపోయింది పాస్టర్ గారు. అందుకెందుకు ఆ విలువ ఎందుకు వచ్చింది? ఆయన కటాక్షం ఉంది కాబట్టి నేను సేవకుని అయ్యాను. ఆయన కటాక్షం లేకపోతే ఆ పేరు నాకు రాదు కదా. అందుకే దేవుని కటాక్షం అనేది మన బ్రతుకులో చాలా చెప్పండి అవసరం. ఏది లేకపోయినా మనం జీవించవచ్చు, కానీ మానవ జీవితంలో, మానవ బ్రతుకులో ప్రతి ఒక్కరికి దేవుని కటాక్షం చాలా అవసరం. ఇప్పుడు చూడండి 4 విషయాలు చెప్తాను. దేవుని కటాక్షం ఉంటే మీకేం జరుగుతుంది అనండి. అమ్మా చెప్పండి రా. దేవుని కటాక్షం ఉంటే మనకి ఏం జరుగుతుంది చూడండి. ఒక 4 విషయాలు ఈ పూట చెప్తాను. చూడండి, మొట్టగా చూద్దాం యోబు గ్రంథం. చూడండి, యోబు గ్రంథం 33వ అధ్యాయం 25, 26. యోబు గ్రంథము 33వ అధ్యాయం 25, 26. అప్పుడు ఆ ఆ ఆ ఆ ఆ చిన్ననాటి స్థితిని కలుగును వాడు దేవుని బ్రతిమాలుకుని ఎల్లా వాడు ఆయనకి దేవుని కటాక్షము. ఇప్పుడు పెద్దవాడు అంటానని, పెద్దవాడు అయిన వాడు ఏ ఏ స్థాయిలో మారిపోయాడు? చిన్నవాడుగా. చిన్నవాడికి ఏముంటాయి చెప్పండి అమ్మా? చిన్నవాడు నోట్లు ఏముంటది అమ్మా చెప్పండిరా? చిన్నవాడికి ఏముంటది? కష్టాలు ఉంటాయా? చిన్నవాడికి ఏముంటది? చిన్న పిల్లడికి నవ్వే కానీ వాడికి ఏముండదు. ఇప్పుడు దైవ కటాక్షం వచ్చిన వల్ల ఇంత పెద్దోడు ఎలా మారిపోయాడు? నేను చిన్నవాడుగా అనండి. చిన్నవాడికి ఎందుకు మారిపోయాడు?
చిన్నవాడు మనసు ఎందుకు వచ్చేసింది ఇతనికి? ఏమొచ్చిందంటే ఇతనికి చెప్పండి, అతడు దైవ కటాక్షము పొందుట వల్ల అతడు ఏమయ్యాడు? దేవుడు అతన్ని చిన్నవాడుగా, చెప్పండి, ఏముంది, చిన్నవాడుగా అతన్ని, అంటే చిన్నవాడుగా అంటే అర్థం ఏంటంటే తన బ్రతుకులో ఏ సమస్యలు లేనివాడుగా అనండి. చిన్నవాడు ఎప్పుడు ఎలాగుంటాడు? చిన్ననాటిని తిరిగి చిన్ననాటి స్థితిని ఇచ్చాడంట. ఏ స్థితి ఇచ్చాడు? చిన్నవాడి స్థితి. చూడండి, చిన్నవాడి స్థితిలో ఏముండవు. కష్టాల గురించి ఆలోచిస్తాడా? అమ్మా చెప్పండి. చిన్నవాడు ఏమని ఆలోచిస్తాడా? అయ్యో నాకేదో అయిపోతుంది, నాకేదో జరిగిపోతుంది ఆలోచిస్తాడా? ఎందుకు ఆలోచించడు? వాడి మైండ్ సెట్కి దేవుడు ఆ స్థాయి అడిగి ఇవ్వడు. ఎందుకు? చిన్నవాడు దేని గురించి ఆలోచించడు. చిన్నవాడికి ఏ కష్టాలు కూడా వాడికి అలాగా దైవ కటాక్షం రావటం వల్ల అతడికి ఏ స్థితి ఇచ్చాడంటే దేవుడు, చిన్నవాడి స్థితిని. ఈరోజు నీ జీవితంలో ఏ సంతోషం లేదో నువ్వు బాధపడుతున్నావో, ఏ సంతోషం కావాలనుకుంటున్నావో, ఏ సమస్యలు నీ జీవితంలో ఎంత నలిగిపోయి నువ్వు చిత్తులమైపోయి ఆలోచిస్తున్నావో, దేవుని కటాక్షంగా నువ్వు వచ్చిందా మళ్ళీ నీకు ఏ స్థితిని ఇస్తాడు? చిన్ననాటిని స్థితిని మళ్ళా, ఏ వైభవం కోల్పోయావో, ఏ ఉన్నతమైన స్థానం కోల్పోయావో, మళ్ళీ దైవ కటాక్షం వల్ల మళ్ళా అది నీకు, అమ్మా చెప్పండి, అమ్మా ఏమొస్తుంది? చూపండి, కోల్పోయిన వాటిని అంతన మళ్ళా మళ్ళీ పూర్వం వైభవం ఎందుకు వస్తుంది? అతడు ఏం పొందాడంట? అతడు దైవ కటాక్షము కొరకు బ్రతిమాలుకున్నాడు. ఏం బ్రతిమాలుకున్నాడు? వాడు దేవుని బ్రతిమాలుకుని ఎలా అతడు ఆయనకు అతన్ని కటాక్షమించును. ఆ వాడు మొక్కములు ఏమొచ్చిందంట? మొక్కను చూసి సంతోషించును. చూసారా ఎంత సంతోషం, ఇంత ఆనందం. ఒక పాత తిన్న స్థితిని మళ్ళా అతనికి మళ్ళా ఎందుకు వచ్చిందంటే, కేవలము తనకి మళ్ళీ ఎందుకు వచ్చిందంటే, చెప్పండి, మనం అంటాం ఒకప్పుడు కొంచెం సంతోషం ఉండేదండి అనండి, ఒకప్పుడు సంతోషం ఉండేదండి, ఒకప్పుడు అప్పుడప్పుడు మనం కూడా అంటాం చిన్నప్పుడు స్థితి వస్తే బాగుండని అనిపిస్తుంది అనండి. అమ్మా చెప్పండి, ఆ రోజులు మళ్ళా రావేండి అంటాం అనండి. ఆ రోజులు ఎందుకు రావన్నామంటే అప్పుడు నీకు యాతన లేని జీవితం ఏమి లేదు. అమ్మ చెప్పండ్రా, దేని గురించి ఏం చెవు ఆలోచించు, తినాలని సంపాదించాలని ఈ ఆలోచన ఆ స్థాయి ఆ దినాల్లో వచ్చేది కాదు. అలాగా దేవుని బ్రతిమాలుకుని కటాక్షం వచ్చేయటం వల్ల దేవుడు మళ్ళా అతనికి ఏమిచ్చాడంట? తన చిన్ననాటిని స్థితిని మళ్ళా, అంటే దేవుని కటాక్షం ప్రతి ఒక్కరి జీవితంలో ఏది కోల్పోయారో అనని, ఏది ద్వారమైపోయిందో సంతోషం కానీ ఆనందం కానీ మళ్ళా తిరిగి అది రావాలంటే అనండి ఏముండాలి మనకి? ఏమి కావాలి? దేవుని దేవుని కటాక్షం లేకపోయింది అనుకో, నీ జీవితాలు కోల్పోయిన వైభవం మళ్ళీ రాదు, కోల్పోయిన సంతోషం మళ్ళా రాదు, కోల్పోయిన ఆనందం మళ్ళీ రాదు. ఇది రావాలంటే నీ ఖచ్చితంగా నువ్వు ఏం బతిమాలుకోవాలంట? దేవుని కటాక్షము కొరకు అతడు బ్రతిమాలుకున్నాడు కాబట్టి మళ్ళీ యెహోవా అతనికి తన మళ్ళా చిన్ననాటిని స్థితిని మళ్ళా అతనికి మళ్ళా తిరిగి మళ్ళా కలుగును. మళ్ళీ పూర్వం వైభవం కావాలా వద్దా? అమ్మా చెప్పండి. ఒకనప్పుడు తెగ అందరికీ సహాయం చేసేదాన్ని, ఒకప్పుడు ఎంతే ఇచ్చేదానివి, ఇప్పుడు నువ్వు చేయి సాగలేకపోతున్నావు. ఇప్పుడు ఏదైనా చెయ్యాలన్నప్పుడు కూడా ఎవరందుకు నీ పరిస్థితి మళ్ళీ అది కావాలా వద్దా? చెప్పండి అమ్మా. మళ్ళీ ఆ సంతోషం కావాలా? మళ్ళీ 10 మందికి ఇచ్చేస్తే నీ చెయ్యిగా ఉండాలంటే ఏం కావాలి నీకు? ఈరోజు దేవుని కటాక్షం ఉంటే మళ్ళా ఆ పూర్వ వైభవం, ఆ పూర్వ స్థితి మళ్ళా నీకు ఖచ్చితంగా దేవుడు ఏం చేస్తాడు చెప్పండి? కలుగు చేస్తాడు. అది కలగాలంటే నీ జ్ఞానంతో పని అవ్వదు అనండి. అమ్మా చెప్పండి, నీ బలము ద్వారా అది జరగదు. కేవలము దేవుని కటాక్షం ఉంటే తప్ప మళ్ళీ పూర్వ వైభవం మనకి చెప్పండి రాదు. పూర్వ స్థితి మళ్ళా వచ్చే స్థితి కావాలంటే
మనం దేవుణ్ణి కటాక్షం పొందితే తప్ప ఎవరికి ఆ స్థితి అనేది వచ్చే అవకాశము ఉండదు. అందుకే నేను చెప్పే మాట ఏంటంటే, మనం దేవుని కటాక్షము మనకి పొందే వారికి ఏం కలుగుతుందంటే, పూర్వం స్థితిని దేవుడు మళ్ళా మనకి ఇస్తాడు. అనండి అమ్మ, చెప్పండి. పూర్వం స్థితిని మళ్ళా కలుగు చేస్తాడు. చిన్నవాడికి ఏ సమస్యలు ఉండదు, చిన్నవాడికి ఏ ఆలోచన ఉండదు, ఏ దేని గురించి విచారణ పడదు. ఆ స్థితిని మళ్ళా దేవుడు కలుగు చేయాలంటే అతనికి కావాల్సింది ఏంటి అంటే, చెప్పాలి తక్కువని, దేవుని కటాక్షము ఉంటే తప్ప ఆ వ్యక్తికి ఏమి రాదు. చెప్పాలి, పూర్వం స్థితిని, పూర్వం వైభవము రాదు. అది కేవలము దైవ కటాక్షం వల్లే కలుగుతుంది తప్ప ఇంక దేని వల్ల రాదు. మొట్టగంది అనండి. రెండోది ఏంటి చూద్దాం. కీర్తన గ్రంథం 44 అధ్యాయం 44 కీర్తన గ్రంథం 44 అధ్యాయం 3వ వచనం. కీర్తన గ్రంథం 44 అధ్యాయం 3వ వచనం. త్వరగా, వారు ఖడ్గము చేత దేశము స్వాధీనపరుచుకోలేదు. వారు ఖడ్గము చేత వారికి ఖడ్గము చేత జయము రాదలికి వారికి నీవు వారికి ఏం కలుగు చేసావు? కటాక్షమించుతు కాబట్టి వారు జయము పొందుకుందరు. ఏం పొందారంట అమ్మ? ఏం పొందారు? జయము. ఎందుకు వచ్చింది వీళ్ళకి? కొంతమంది దేవుని ప్రజలకి జయం ఎందుకు వచ్చింది? వారి ఖడ్గము చేత వారి రాజ్యాలు జయించలేదు. అంతేనా అమ్మ? దేని చేత జయించలేదు? వారి ఖడ్గము చేత రాజ్యాలు జయించలేదు. కానీ వారు జయించారంటే కారణం ఏంటి? నీ కటాక్షం వల్ల వారు ఏం పొందారంట అమ్మా? చెప్పండిరా. జయము పొందురు. ఈరోజు నువ్వు విజయాన్ని సాధించాలంటే, విజయాన్ని పొందాలంటే ఏముండాలి? దైవ కటాక్షం ఉండాలి. ఒక చదువుకున్న వారు విద్యలోని విజయాన్ని సాధించాలంటే, చదువులో విజయాన్ని సాధించాలంటే దేవుని కటాక్షం ఉండాలి. ఒక వ్యాపారంలో విజయాన్ని సాధించాలంటే దేవుని కటాక్షం ఉండాలి. ఒక వ్యక్తి జీవితంలో ఎక్కడ అవమానం పొందారో, ఎక్కడ తలదించుకున్నారో, ఎక్కడ ఏదన పరచబడ్డారో అక్కడ మళ్ళా చెప్పండి తల ఎత్తుకునే స్థితిలో విజయాన్ని సాధించాలంటే దేవుని కటాక్షం ఉంటే తప్ప చెప్పండి విజయాన్ని వారు సాధించలేరు. ఈరోజు చాలా మంది ఏమనుకుంటారంటే, తెలివితేటల ద్వారా విజయాన్ని సాధించాలనుకుంటారు. అంతేనా అమ్మా? చెప్పండి. కొంతమంది ఏమనుకుంటారంటే, బలము ద్వారా విజయాన్ని సాధించాలనుకుంటారు. కొంతమంది ఏంటరా, ఎంత బలం ఉన్నా సరే, ఎంత జ్ఞానం ఉన్నా సరే, ఎంతమంది స్థాన బలం ఉన్నా సరే, దేవుని కటాక్షం లేకపోతే ఈ భూమి మీద ఎంతమంది నీ చుట్టూ బలవంతులున్నా, నీ చుట్టూ ఎంతమంది జ్ఞానవంతులు ఉన్నా సరే విజయాన్ని సాధించలేవు. విజయాన్ని సాధించాలంటే పరాక్రమమైన శాలైన యెహోవా, ఆయన దేవుడిగా ఉన్నాడు కాబట్టి ఆయన కటాక్షం ఉంటే తప్ప నీ బ్రతుకులో నీ విజయాన్ని సాధించలేవు. గొలియాది దగ్గర దావీదు విజయాన్ని సాధించాలంటే దావీదు ఏ అభ్యాసం చేశాడు? అంతేనా? కానీ దావీదుకు విజయానికి కారణం ఏంటంటే యెహోవా కటాక్షము దావీదు మీద ఉంది. అంతేనా? గొలియాదు ఒక్కడే కాదు, దావీదు అనేక రాజ్యాల్లో విజయాన్ని సాధించాడంటే దావీదు మీద దేవుని కటాక్షం ఉంది. ఈరోజు నీ జీవితంలో కూడా నువ్వు ఆరోగ్యపరంగా విజయాన్ని సాధించాలంటే, విజయం కావాలంటే ఆరోగ్యపరంగా దైవ కటాక్షం ఉండాలి. అంతేనా? నువ్వు చేసే పనిలో విజయాన్ని సాధించాలంటే దేవుని కటాక్షం ఉండాలి. దేవుని కటాక్షం కావాలంటే ఏదో లోకంలో నువ్వు బ్రతికితే కటాక్షం రాదు. దేవుణ్ణి పక్కన పెట్టేస్తే నీకు దేవుడి కటాక్షం రాదు. ఎన్ని కష్టాలు వచ్చినా, ఎన్ని బాధలున్నా నీ జీవితంలో దేవుడితో కలిసి ఉండి, దేవుడితో సంబంధం ఉంటేనే దేవుడు నీ కుటుంబానికి ఆయన కటాక్షం ఇచ్చి విజయాన్ని సాధించేవాడుగా నేను నిలబెడతాడు ఆయన. అంతేనే లేదా? ఈరోజు ఏ విజయం కోసం నువ్వు ఆశపడుతున్నావో
ఆ విజయాన్ని కావాలంటే నువ్వే పని చేసినా నీ వల్ల అవ్వదు. నువ్వు ఎన్ని ప్రయత్నాలు చేసినా నువ్వు విజయాన్ని సాధించే అవకాశం నువ్వు పొందలేవు. నువ్వు విజయాన్ని సాధించాలంటే ఒక్కటి గుర్తుపెట్టుకో, దైవ కటాక్షం ఉంటే తప్ప నువ్వు విజయాన్ని సాధించలేవు. అక్కడ ఏముంది తెలుసా? వారు కత్తులతో వారు ఏం చేయలేదంట, రాజ్యాలు స్థాపించలేదు. వారు కత్తులతో వారు రాజ్యాలు ఏం చేయలేదు, జయించలేదు. వారు బలముతో రాజ్యాలు జయించలేదు. వారు బలముతో రాజ్యాలు జయించలేదు కానీ యెహోవా కటాక్షం వల్ల ఏం పొందారంట, విజయాన్ని సాధించారు. నాకు ఒకసారి ఒక వీడియో వచ్చింది, ఎప్పుడైనా విన్నారా లేదా వీడియో? ఒక చిన్న పిల్లడు పువ్వుల వ్యాపారం చేస్తున్నాడు. రోడ్డు మీద ఉండి ఒక ఎంట్రీ చేశాడు. అని ఏమంటాడంటే, ఎంట్రీ చేయట్రా బాబు, చిన్న వయసులో చదువుకున్నాడు కదా, మరి నువ్వేటి పువ్వుల వ్యాపారం చేస్తున్నావు, ఎలా బ్రతుకుతో, నీకు ఎవరు లేరు కదా, తల్లిదండ్రులు చనిపోయారు కదా అని అంటే ఏమన్నా తెలుసా? నా హృదయం పిండే మాట అది. చాలాసార్లు ఎప్పుడో మీకు ఒకసారి అది వినిపించారు. ఏమన్నాడు తెలుసా ఆ వ్యక్తి? దేవుని కటాక్షం ఉండలేకే దాన్ని ఎక్కడైనా బ్రతకగలను అన్నాడు. ఆ మీడియా ఎంట్రీ చేసి కూడా ఆశ్చర్యమైపోయాడు. కుర్రోడు వయసు ఎంత అంటే సుమారుగా ఒక 17 సంవత్సరాల పిల్లడు. ఏమన్నాడు? దేవుని కటాక్షం ఉంటే ఎక్కడైనా బ్రతకగలం అన్నగాడు. ఆ మీడియా ఆయన ఆశ్చర్యం పడిపోయాడు. వాస్తవా కదా? ఆ మాట అనగానే నేను వినగానే చాలా ఆశ్చర్యం ఉన్నాను. నిజమే కదా, ఆడ వయసులో చిన్నవాడైన ఒక మంచి మాట నిజంగా వాడాడు. నేను ఇప్పుడు ఏ మాట అదే మాట, దేవుని కటాక్షం ఉండాలి, ఎక్కడైనా బ్రతకగలం కదా అని వీడియోతో అన్నాడు. నిజంగా దీనిరా మన జీవితంలో ఆయన కటాక్షం ఉండాలి, కానీ మనం ఎక్కడైనా విజయాన్ని సాధించుకొని దేవుడే మనకి ఇస్తాడు. విజయాన్ని సాధించడానికి నువ్వేమి జ్ఞానాన్ని ఉపయోగించాల్సిన అవసరం లేదు, నువ్వేమి బలాన్ని ఉపయోగించాల్సిన అవసరం లేదు. ఎక్కడ విజయాన్ని ఇవ్వాలో ఆయనకు తెలుసు కాబట్టి ఆయన ఖచ్చితంగా నీకు విజయాన్ని ఇస్తాడు. నిజంగా ఎక్కడ మనం అవమానపడ్డామో, ఎక్కడ యానలు పచ్చబడ్డామో, ఎక్కడ మనం తుణీకరించారో, ఎక్కడ మనమైన నిందలు అవమానాలతో మనం బ్రతికామో, అక్కడే దేవుడు మనకు విజయాన్ని కరెక్ట్గా నిలబెట్టాలంటే దేవుని కటాక్షం ఉంటే చాలు ప్రేమన్నారా. బైబిల్లో మొద్దుకేమున్నాడు, మొద్దుకేమైనా ఆమన్ అనేవాడు ఎన్నో నిందలు వేశాడు అంతే కదా, కానీ దేవుడు అక్కడ ఏం చేశాడు, మొద్దుకేమైనా దేవుని కటాక్షం వచ్చగలనే దేవుడు అతన్ని గొప్పవాడగా నిలబెట్టాడే లేదు ఆ దేశంలో. నిన్ను కూడా నిలబెడతాడు దేవుడు, కానీ మనం ఆయన కటాక్షం మనం పొందాలి. ఆయన కటాక్షం నీ మీకు రావాలంటే నువ్వేవో పాపంలో ఉంటే ఆయన కటాక్షం నీ మీకు రాదు. ఆయన కటాక్షం రావాలంటే ఏదో నువ్వు అల్ప విశ్వాసంగా ఉంటే దేవుని కటాక్షం రాదు. ఆయన కటాక్షం రావాలంటే ఏదో అపనమ్మకంతో దేవుడి దగ్గరికి రావద్దు. దేవుడి దగ్గర నమ్మకంతో రా. ఖచ్చితంగా దేవుని కటాక్షం నీ మీకు ఎందుకు రాదు? ఖచ్చితంగా దేవుని కటాక్షం. ఆయన కటాక్షం పొందాలంటే మనం ఆ తీరులో ఉంటే తప్ప దేవుని కటాక్షం పొందుకునే అవకాశాన్ని నువ్వు కోల్పోతావు. నువ్వు వృత్తి చేసే వృత్తి అది చిన్నదే కావచ్చు, నువ్వు చేసే వృత్తి అది చాలా నలుగురికి చిన్నదే కావచ్చు, దానిలోనే విజయాన్ని వీరుడిగా నేను నిలబెడతాడు ఆయన. ఎలా నిలబెడతాడు? విజయాన్ని వీరుడిగా నిలబెడతాడు ఆయన. చేతకాని వాడిని కూడా చేతకాని వాడిగా చేయగలడు ఆయన. ఆయన కటాక్షం ఉండాలి. కానీ అక్షర జ్ఞానం లేని వాడిని కూడా జ్ఞానం కలిగిన వాడుగా ఆయన కటాక్షము చేయగలదు. కానీ ఆయన కటాక్షం ఉంటే తప్ప ఆ స్థాయికి ఆ వ్యక్తి చెప్పండి వెళ్ళలేడు. అందుకే మన జీవితంలో దేవుని కటాక్షం కావాలంటే ఈరోజు దేవుని కటాక్షం వల్ల రెండోది మనం పొందుకుంది ఏంటంటే విజయాన్ని. చెప్పండి, ఏం పొందగలమంట? విజయాన్ని సాధించగలం. దేవుని కటాక్షం ఉన్న వారికి విజయాన్ని వీరుడిగా పొందుతారు. దేవుని కటాక్షం లేకపోతే ఏం రాదు మనకి? చెప్పండి, విజయం రాదు. ఎన్ని ప్రయత్నం చేస్తారు విజయం మనకి రాదు. ఏమిలరా, ఒక మాట చెప్పి మూడో మాటలోకి వెళ్తున్నాను. ఒకరోజు ప్రేమిలరా, ఒక ఒక చిన్న యవనస్తురాల అమ్మాయి తండ్రి సడన్గా చనిపోయాడు. అనండి, తండ్రి సడన్గా చనిపోయాడు. ఆ జరిగిన కొన్ని రోజుల్లోనే తల్లి చనిపోయింది. ఏం చేయాలో తెలియదు. కుటుంబమా, రక్త సంబంధం ఎవరు కూడా
ఎవరు కూడా అయ్యో పాపం పాపం అన్నారు తప్ప ఎవరు వాళ్ళని ఆదరించలేదు. కుటుంబం కూడా ఎవరు ఆదరించలేదు. ఏం చెయ్యాలో ఆ యవనస్తురాలు ఈదులో అందరూ ఏమన్నారంటే, అమ్మా నువ్వేదో ఎక్కడోకి వెళ్ళిపో, ఈ ఇల్లు కూడా రెంట్ కట్టడం అంత వల్ల నీ వల్ల కాదు, నువ్వు అసలే చదువుకుంది ఎంత అంటే ఆ పిల్ల 5వ క్లాస్ చదివింది. ఏంటరా, ఒక పల్లెటూరు గ్రామంలో విన్న సాక్ష్యం అది. ఆ యవనస్తురాలు ఏం చేయాలో అర్థం అవ్వట్లేదు. ఏ కుటుంబ వ్యవస్థ కూడా ఎవరో పాపు పాప అన్నారు, అయ్యో తీసుకెళ్ళి మేము చేసుకుంటాం, ఎందుకంటే రేపు పెళ్లి మళ్ళీ ఒత్తిడి పడుతుంది మా మీద అని వాళ్ళ బాధ వాళ్ళది. ఇలాంటి స్తతమతులు ఆ అమ్మాయి ఎప్పుడో అప్పుడప్పుడు సండే స్కూల్లో వెళ్ళి అనుభవం ఉందంటే చిన్ననాటి అనండి. ఏం వెళ్ళేది చిన్ననాటికి, ఏం వెళ్ళి చిన్నపిల్లలు ఇప్పుడు చిన్నప్పుడు సండే స్కూల్ అనుభవం ఉన్నది వెళ్ళిదంట. అప్పుడప్పుడు తనకి ఎప్పుడు తోచినప్పుడు అప్పుడు మందిరికి వెళ్ళిదంట. ఏంటి ఎప్పుడు బుద్ధి పుడితే అప్పుడు యేసుప్రభు గుర్తొచ్చాడంట. ఏనండి, యేసుప్రభు ఎందుకు గుర్తించాడంటే ఎప్పుడో సండే స్కూల్లో మాట విన్నదంట. ఏంటి, దిక్కు లేని వారికి దేవుడే దిక్కు అనే పదం సండే స్కూల్ ఆవిడ ఎప్పుడో చెప్పిందంట. ఆ మాట తన మనసులో పెట్టుకొని, ప్రభువా నా తండ్రి అర్థాంతరంగా చనిపోయాడు అనండి. నా తండ్రి అర్థాంతంగా చనిపోయాడు, తల్లి కూడా చనిపోయింది, మా అమ్మ నాన్నకి నేను ఒక్కనే కూతుర్ని. ఇప్పుడు నా జీవితం కుటుంబం కూడా ఎవరు ఆదరించారు, దిక్కు లేని వారికి నీవే కదా దిక్కు ప్రభు అని అని మనసులో ప్రార్థన చేసుకొని అలాగా ప్రార్థన చేస్తున్నప్పుడు ప్రేమలరా ఏం జరిగిందంటే, ఆ అమ్మాయి ఏ 5వ స్కూల్లో టీచర్ చదువుతున్నారో వారు ముందు ఈ అమ్మాయి 5వ క్లాస్లో ఎప్పుడో చదివినప్పుడు అప్పుడు ఆ స్కూల్ నుంచి వాళ్ళు ట్రాన్స్ఫర్ అయిపోయారు అనండి. ఆ ట్రాన్స్ఫర్ అయిపోయిన ఈ అమ్మాయి ప్రార్థన చేయడం, నేను అప్పటికి వెళ్తుంది ఇంటి వంట నాకు 2 రోజులు టైం ఇవ్వండి ఆలోచించుకొని అప్పుడప్పుడు ఈదులో వాళ్ళు ఆవిడ ఒక ముద్ద ఎక్కడం ఈవిడ ఒక ముద్ద ఎక్కడం చేస్తున్నారు. ఆ 2 రోజుల్లోనే 5వ క్లాస్ చదువుకున్న టీచర్ గారు ఎప్పుడో చదివిన టీచర్ మళ్ళీ ఈ ఏరియాకి హెడ్ మాస్టర్గా వాళ్ళు వచ్చారు. ఆ ఊర్లోకి ఏమొచ్చారు, వాళ్ళెవరు క్రిస్టియన్ వాళ్ళు అనండి. క్రిస్టియన్ వాస్తవంగా వాళ్ళకి పిల్లలు లేరు, వాళ్ళకి ఏం లేదు. ఈ స్కూల్కి రావడం సరే అని వెళ్ళిపోయినప్పుడు ఈ అమ్మాయి రోడ్డు అంటే వెళ్తుంది అనండి. ఆలోచించుకొని పొలాలు నడుస్తుంటే ఎప్పుడో 5వ క్లాస్ చదివిన పిల్ల గుర్తు పెట్టుకున్నారు ఆ టీచర్ గారు హెడ్ మాస్టర్ గారు. వెంటనే కారు ఆపారు. ఈ పలానా అమ్మాయి కదా, మన దగ్గర చదువుకున్న అమ్మాయి కదా, ఆపి అమ్మా పలానా పేరు పెట్టి పిలిచి అమ్మాయి నువ్వు పలానా అమ్మాయి పలానా స్కూల్ అంటే, అవును సార్ మాస్టర్ అది దాన్ని ఏటమ్మా ఇలాగెళ్తున్నావు అనంటే, మీరెందుకు సార్ ఇక్కడ ఉన్నారంటే, మీరు రిటైర్ వెళ్ళిపోయారు కదా, ఇక్కడ నుంచి ట్రాన్స్ఫర్ అయిపోయారు కదండి, మళ్ళీ వచ్చానమ్మా ఇక్కడికి వచ్చింది నాకు జాన్ అంటే, అయితే ఏంటంటే చెప్పింది, నాన్నగారు చనిపోయారండి, అమ్మగారు కూడా చనిపోయారు, ఎవరూ లేరు, ఏం చేయాలో అర్థం అవ్వట్లేదని అంటే, ఇంకా నేను మా ఇంట్లో వాళ్ళు కూడా ఎవరు ఆదరించట్లేదు, అలా అంటున్నారు ఎక్కడికైనా హాస్టల్కి వెళ్ళిపో ఎక్కడికి వెళ్ళిపోయిన వాళ్ళ సలహాలు ఇస్తున్నారు తప్ప ఏమీ చెప్పట్లేదు. ఇల్లు కూడా మా అమ్మగారు అప్పుడు ఏదో డబ్బులు వస్తాయంటే ఆ ఇల్లు కూడా అమ్మేసి అద్దెకున్నారండి, ఇప్పుడు వాళ్ళు కూడా వెళ్ళిపోమన్నారంటే అప్పుడు అన్నాడంట, అమ్మా నువ్వేమనుకో కానీ నీకు ఇష్టమైతే నిన్ను నా కూతురుగా మేము దత్తత తీసుకుంటాం, నువ్వు ఓకే అంటే చెప్పమ్మా నన్ను అనగానే వెంటనే ఆ పిల్ల కళ్ళల్లో నీరు పెట్టుకుంది. అయ్యా దేవుడికి యేసుప్రభుకి నేను ప్రార్థన చేశానంటే, అమ్మ మేము యేసుప్రభు నమ్ముకొని బిడ్డలమే అన్నారు. మా హెడ్ మాస్టర్ ప్రభు నమ్ముకున్నాడు అంటే దేవుడే ఈ బంధాన్ని కలిపాడని దాన్ని అమ్మని చేర్చుకొని ఆ ఊర్లోనే కొన్నాళ్ళు ఆ ఇంట్లో మొత్తం కుటుంబాన్ని అందరికీ చెప్పింది, అందరికీ నచ్చ చెప్పింది. అదే ఊర్లో ఆయన హెడ్ మాస్టర్గా స్కూల్లో ఉండి ఆ పిల్ల ఉన్నత చదువులు చదివించాడు అవసరానని ఉన్నత చదువులు చదివించి ఆ 12 12 గ్రామాలకి మండలాలకి ఒక ఒక ఆఫీసర్గా అమ్మాయి మార్చబడ్డది. ఏం మార్చబడ్డది, గ్రాడ్యుయేట్గా ఆఫీసర్గా మార్చబడ్డది. ఒక 12 ఆ యొక్క మండలాలకి ఒక ఆఫీసర్గా మార్చబడ్డది. ఎంఆర్ ఆఫీసులో ఒక మంచి ఆఫీసర్గా అమ్మాయి జాబ్ వచ్చిందంట. దేవుడు ఎంత అద్భుతం చేశాడు. ఏంలరా, దేవుని కటాక్షం ఉండాలి కానీ ఏ సహాయం లేని వారికి దేవుడు ఎక్కడైనా మార్గాలు తెరుస్తాడు. నిజంగా ఆ అమ్మాయి చూడండి, ఆ 12 మండలాలకి ఎంఆర్ ఆఫీసులో పనిచేసింది. ఈ తిను ఆఫీసర్గా ఉన్న వ్యక్తి అది ఉంటుండగా ఆ అమ్మాయి కలెక్టర్గా రాసింది అనండి. ఆ రోజు కలెక్టర్గా రాసింది అందులో ఉంటుండగా, కానీ
చాలా మంది కలెక్టర్గా ఆ రోజు ఎగ్జామ్స్ రాస్తే ఆ దాంట్లో తిన్నొక్కరిదే కలెక్టర్గా పాస్ అయింది. ఏమైంది? నిజంగా ప్రభు ఎక్కడ తీసుకెళ్ళాడు. 12 మండలాలకి ఎంఆర్ ఆఫీస్గా జాబ్ సంపాదించింది. అక్కడి నుంచి ఎక్కడికి వెళ్ళింది? తండ్రి లేడు, తల్లి లేదు. ఆ రోజు ప్రేమిలరా, ఏ ఊరిలోనే ఏ ఊరిలోనే ఆదరించలేదో, ఏ ఊర్లో వాళ్ళు వెళ్ళిపోమన్నారో, ఇంకా ఏ హాస్టల్కి వెళ్ళిపోమన్నారో, దేవుడు ఆ ఊరిలోనే ఆ అమ్మాయి ఎలా వెళ్ళింది తెలుసా? కలెక్టర్గా వెళ్ళింది. దేవుడు ఎంత అద్భుతం. దేవుడు కటాక్షం ఉండాలి కానీ మన జీవితంలో అవమాన పడిన ప్రతి చోటు విజయాన్ని సాధిస్తాం. ఈ రెండు. మూడో మాట చూద్దాం, చూడండి. మూడో మాట నిర్గమాకాండం 33 అధ్యాయం 17 వచనం. నిర్గమాకాండం 33 అధ్యాయం 17 వచనం. త్వరగా నిర్గమాకాండం 33 అధ్యాయం 17 వచనం. నిర్గమాకాండం 33 అధ్యాయం 17 వచనం. నిర్గమాకాండం 33 అధ్యాయం 17 వచనం. ఆ ఆ యెహోవా మోషేతో అన్నాడు, మోషే నువ్వు చెప్పిన మాట. అసలు మనిషి దేవుడి మాట వినాలా? అమ్మ చెప్పండి. మనిషి దేవుడి మాట వినాలా? కానీ ఇక్కడ ఎలా ఉంది? అమ్మ చెప్పండి. దేవుడే ఎవడి మాట వింటున్నాడు? నేను అనుకున్నాను ప్రింటింగ్ తప్పు అనుకున్నాను అనని. అమ్మా చెప్పండి. అమ్మా ఏంటనుకున్నాను? ఎందుకు ఎందుకు అలాగనుకున్నాను? ఎందుకు అనుకున్నాను చెప్పాలి మీరు. మనుషుడు దేవుడి మాట వినాలి అనండి. అమ్మా ఎవరి మాట అనాలి? మనుషుడు. కానీ ఇక్కడ ఏముంది? దేవుడే అనండి. ఎవడి మాట వింటున్నాడు? విచిత్రం ఉందా లేదా మీకు? అమ్మా ఉందరా లేదరా చదివిన వాళ్ళకి? ఎవరికి విచిత్రం ఉంది? మీలో ఎవరికి విచిత్రం ఉంది? విచిత్రం ఉందా లేదా? ఎందుకు విచిత్రం? దేవుడే ఎవరి మాట? మోషే అనండి. నువ్వు చెప్పిన మాట అంటే దేవుడు ఒక నరుడు మాట ఏం చేస్తున్నాడు ఇక్కడ? ఎందుకు వింటున్నాడు? చదవండి అక్కడ. ఆపండి. అది కారణం అనండి. ఏం కలిగింది? ఏం కలిగింది? నీ మీద నాకేం కలిగింది? కటాక్షం కలిగింది. కాబట్టి దేవుడు ఏం చేస్తున్నాడు? మోషే ఏం చెప్తే చెప్పండి. నువ్వు చెప్పింది దేవుడు చెయ్యాలంటే అనండి, నువ్వు అడిగింది దేవునికి ఇవ్వాలంటే నీ మీద ఏం కలగాలి? దేవుని కటాక్షం ఎవరి మీకు కలుగుతాదో అనండి, నువ్వు అడిగింది, నువ్వు చెప్పింది ఏం చేస్తాడు? దేవుడు అక్షరాలుగా చెప్పండి. మనిషి అయినా సరే అలా చేస్తాడో నాకు తెలియదు కానీ అనండి, చెప్పండి. కానీ దేవుడు మోషే చెప్పింది ఏం చేస్తానంటున్నాడు? నువ్వు అడిగింది అని ఎందుకన్నాడు? నా మీద నీకేం కలిగింది? కటాక్షము కలిగింది కాబట్టి నువ్వు ఏది అడిగినా నేను చేస్తాను. మూడోది ఏంటి తెలుసా? దేవుడు గాని నువ్వు అడిగింది పొందాలంటే అనండి, దేవుడు నువ్వు అడిగింది చెయ్యాలంటే, అడిగింది దేవుడు నెరవేర్చాలంటే నువ్వేం చేయాలి? దేవుణ్ణి కటాక్షం పొందుకునే వ్యక్తిగా అమ్మా చెప్పండి మార్చబడాలి. నువ్వు ఇల్లు అడుగుతావా? ఇచ్చేస్తాడు. మారలేని భర్తను కూడా మార్చు ప్రభువా మూర్ఖుడని అంటావా? నువ్వు అడిగింది దేవుడు చేస్తాడు. అయ్యా నా పిల్లలు గొప్ప ఉన్నతమైన చదువులు చదవాలి, ఉన్నతమైన స్థాయికి ఎదగాలని అని నువ్వు అడుగుతావా? దేవుడు అడిగిందే దేవుడు ఏం చేస్తాడు? ఎప్పుడు చేస్తా? ఎప్పుడు చెప్పాలి? దేవుని కటాక్షము కలిగినప్పుడు, దేవుని కటాక్షం నీ మీద పొందుకున్నప్పుడు, అప్పుడు ఏది అడిగినా సరే దేవుడు ఖచ్చితంగా అక్షరాలుగా అది ఆయన అన్నాడా లేదు ఈ మాట? మోషే నువ్వు అడిగింది నేనేం చేస్తాను? చేస్తాను అనండి. అన్ని ఎందుకు అన్నాడు ఆ మాట కిందన? నా నా కటాక్షం నీ మీద కలిగింది కాబట్టే, అందుకే నువ్వు ఏది అడిగినా ఈ కటాక్షమును పొందుకున్నా కాబట్టి అందుకే నేను చెయ్యాలనుకున్నాను. అంతేనా? అంటే కటాక్షం కానీ కలగకపోతే దేవుడు అసలు నరుడు మాట ఎలాగైనా దేవుడు విన్నాడు అనండి. కానీ ఇక్కడ దేవుడు నరుడు మాట విన్నాడంటే ఏ విషయంలో ఎందుకు నరుడు మాట విన్నాడంటే దేవుని కటాక్షం మోషేకి వచ్చేసింది అనండి. ఈరోజు నువ్వు అడిగిందల్లా అనండి. అమ్మా చెప్పండిరా,
నువ్వు అడిగిందల్లా ఇవ్వాలంటే అనని, నువ్వు అడిగిందల్లా దేవుడు దాన్ని అక్షరాలుగా దాన్ని చెయ్యాలంటే దేవుని కటాక్షం పొందినందుకు నువ్వు ప్రయాసపడు అని. దేవుని కటాక్షం పొందినందుకు ప్రతి రాత్రులు ప్రతి వేకువజాను ప్రార్థన చేయి. దేవుని కటాక్షం వచ్చిందా, నీ మనుషులు అడిగినని నీ మాట వినకపోవచ్చు, కానీ ఆకాశంలో ఉన్న దేవుడు నువ్వు అడిగిందల్లా నీ మాట వింటాడు. నువ్వు అడిగిందా నీ ఖచ్చితంగా అక్షరాలుగా దాన్ని అలాగా నువ్వు అడిగింది చేస్తాను. మోసే ప్రజల్ని నశించద్దన్నావు, ప్రజల్ని నువ్వేమి చేయొద్దు నాయన అంటున్నావా? సరే, నిన్ను బట్టి అయినా నువ్వెందుకు చేస్తాను నీ మాట అంటాను. మోసే, నా ఎల్ల నీకేం కలిగింది? కటాక్షం కలిగింది. నా కటాక్షం ఏం కలిగింది కాబట్టి నువ్వు చెప్పింది నేను చేస్తాను. దేవుడు చెప్పిందల్లా మనం అడిగింది చెయ్యాలంటే ఆయన కటాక్షం మనమేకి ఎన్ని వచ్చాయి? ఆకని మాట చెప్పుకున్నాం. ఇది అందరికీ నచ్చిన మాట అనని. అమ్మా కష్టాజీతం అనని. అమ్మా చెప్పండి, కష్టాజీతం వృధా అయిపోయిందంత తిరిగి కావాలొద్దా? వడ్డీతో సహా అనని మొత్తం వచ్చేలొద్దా? రావాలంటే దేవుని కటాక్షం ఉండాలి. చూడండి, రండి చూడండి ఆ మాట చూడండి. పరిశుద్ధ బైబిల్ గ్రంథంలో నిర్గమాకాండము 3వ అధ్యాయం 20వ వచనం 21వ వచనం. నిర్గమాకాండం 3వ అధ్యాయం 20వ వచనం 21వ వచనం. కానీ నా చేయి చాపి, అంటే ఎవరు? ఇశ్రాయేలు ప్రజలు ఐగుప్తులో పని చేస్తున్నారా? నేను ఐగుప్తులో చేసిన నా అద్భుతాలన్నిటినీ చూపి పాడు చేసి అటు తర్వాతను పంపివేయును. ఈ ఇశ్రాయేలు జనుల యెల్ల ఐగుప్తులు ఏం కలుగు చేస్తును? ఐగుప్తులో కటాక్షము కలుగు చేస్తును. మీరు వెళ్ళినప్పుడు ఎలాగెళ్ళరు? ఒట్టి చేతులతో వెళ్ళరు. ప్రతి స్త్రీ తన పొరుగువాడు దాన్ని ఇంట ఉండదాని అంతటిని ఎండు నగలు, బంగారం, వస్త్రములు అన్నీ మీరు వెళ్తారు అనని. అమ్మా ఉత్తి చేలితే వెళ్ళరు. ఎక్కడి నుంచి? ఐగుప్తులో నుంచి మీరు వెళ్ళినప్పుడు ఎలాగెళ్ళరు? ఎంత కష్టపడ్డారో అనని. అమ్మా చెప్పండిరా, ఎంత కష్టపడ్డారో ఆ కష్టానికి తగినట్టుగా బంగారము అనండి, వెండి, ఇవన్నీ మీకు నేను పంపిస్తాను. ఎందుకు పంపిస్తాను? నా కటాక్షము మీ మీద ఉంది కాబట్టి. మీరు ఉత్తి చేతులతో మిమ్మల్ని ఎవరిని ఉత్తి చేతులతో పంపకుండా చెయ్యాలంటే, నీ కష్టాజీతం వృధాగా అవ్వకూడదంటే, నీ కష్టాజీతం కోల్పోయింది తిరిగి దాన్ని సంపాదించుకోవాలంటే ఏం కావాలి? దేవుని కటాక్షం ఉంటే నువ్వు కష్టపడిన దాన్ని దేవుడు మళ్ళా దాన్ని ఏం చేస్తాడు? రెండింతలుగా ఇస్తాడు. అప్పుడు ఎలాగనుకుంటారు తెలుసా? నా తల్లి బంగారం ఇస్తాను, తల్లి ఇంట్లో ఇల్లాలు బంగారం ఇస్తానంటే పురుషుడు నేను ఇస్తాను అంటాడంట అనండి. తల్లిదండ్రులు బంగారం ఇస్తానంటే పిల్లలు ఏమంటారంట? అమ్మా మీరే బంగారం ఇవ్వడం, నేను కూడా ఇస్తానని వాళ్ళు అనుకోని మీకు ఏం చేస్తారు? అవి ఇస్తారంట. అంటే దేవుడి కటాక్షం వల్ల మన కష్టాజీతం ఏమవట్లేదు. అమ్మా చెప్పండి, ఎంతమంది కష్టాజీతం వృధా అయిపోయింది కావాలనుకున్నారు, వచ్చేయాలనుకున్నారు. రావాలంటే ఏం చేయాలంట? అక్కడ ఏముందమ్మా? నా కటాక్షం వలన అనని. నా కటాక్షం వల్లనే వారికి ఏమొస్తుంది తిరిగి? కష్టాజీతం. చెప్పండి, కటాక్షము కలుగు చేసి కనుక వారు వెళ్ళినప్పుడు ఉత్తి చేతులతో పంపను, బంగారము వెండి పంపిస్తాను. అంటే దేవుడు తగిన కష్టానికి తగిన ధనము బంగారం అంతటిని ఇచ్చి పంపిస్తాను. ఎందుకంటే ఆయన కటాక్షం కాబట్టి. ఎన్నొచ్చే? ఒకటి, దేవుని కటాక్షం వల్ల ఏం కలుగుతుంది? మొట్టగాన్ని దేవుని కటాక్షం వల్ల మొట్టగాన్ని ఏం జరుగుతుంది మనకి? అమ్మా కటాక్షం వల్ల ఏం కలుగుతుంది? పెద్ద అతడి కటాక్షం పొందటం వల్ల చిన్నదాయన స్థితిని మళ్ళా మార్చబడి. రెండోది, కటాక్షం వల్ల ఏం పొందుతాం? విజయాన్ని సాధిస్తాం అనండి.
దైవ కటాక్షం మూడోది ఏమొస్తుంది మనకి? నువ్వు ఏదంటావో పైన అదే జరుగుతుంది. ఇంకేం మార్పులు గిరుపులు ఎన్నో వచ్చాయి. నాలుగోది ఏంటి? కష్టాజీతవంతం వల్ల. దేనివల్ల ఇదంతా జరుగుతుంది? కటాక్షం ఎవరికి ఇస్తానన్నాడు మూలవాక్యంలో? చెప్పండి. నా గడప యొద్ద ఎవరు కనిపెట్టుకొని ఉంటారో వారికి అన్నాడు. అంటే దేవుడి దగ్గర కనిపెట్టకపోతే కటాక్షము, దేవుని మార్గంలో ఉండకపోతే దేవుని కటాక్షము రాదు. భక్తిలో ఉండి, విశ్వాసంలో ఉండి, నమ్మకంలో ఉంటే అప్పుడే దేవుడు మనకేమిస్తాడు? ఆయన కటాక్షం మన మీద ఉంటుంది. దేవుడి మాటలు దీవించిన గాక. ప్రార్థన చేసుకుందాం. ఈ మాట నిమిత్తం లతమ్మ ప్రార్థన చేస్తుంది. లతమ్మ ప్రార్థన చేస్తుంది. ఈ పునర్దినాలు ప్రభా నాయన, ఈ నెల మొదటి ఆదివారం ప్రభా నీ సన్నిధిలో నాయన గడిపే కృపను నాయన, ఇక్కడ వచ్చిన ప్రతి బిడ్డకు నువ్వు దయచేస్తావు తండ్రి. నీకు